ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైతే వారి జాతకంలో శని దోషంతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారంతా శనిదేవుణ్ణి ఆరాధించి కొన్ని పరిష్కారాలు చేస్తారు. అలా ఏమీ పరిష్కారాలు చేయకపోయినా సరే ఈ ఆలయాలకు వెళ్ళి ఆ శనీశ్వరుని ఆరాధిస్తే చాలు శని మహాదశ, శని సాడేసతి, ఏళ్లనాటి శని దోషం నుంచి విముక్తి పొందవచ్చట. మరి ఆ ఆలయాలు ఏమిటో చూద్దాం. హిందూ మత విశ్వాసాలు ప్రకారం శనిదేవుడు న్యాయానికి అధిపతి. ఏ దేవుడైనా సరే వారు చేసిన కర్మలను బట్టే ఫలితాలను ఇస్తారు. ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో, శనిదేవుని దృష్టి ప్రత్యక్షంగా ఉంటుందో వారు ఖచ్చితంగా త్వరలో ధనవంతులుగా మారిపోతారు. అదేవిధంగా శనిదేవుని దృష్టి ప్రతికూలంగా ఉంటే మాత్రం వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు, సరికదా. వారు జీవితంలో అష్ట కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక పరంగా, ఉద్యోగ వ్యాపారపరమైన రంగాల్లో కూడా నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ప్రతి వ్యక్తి కూడా తమ జీవితంలో శని సాడేసతి, శని దోషాలను ఎదుర్కోవలసి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. అయితే శనిదేవుని ఆశీస్సులు పొందడానికి, శని దోషం నుంచి తప్పించుకునేందుకు శనివారం రోజున ఈ శని దేవాలయాలకు వెళితే ప్రయోజనం ఉంటుందని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా శనిదేవుని ఆలయాల్లో ఆవాల నూనె, నల్ల నువ్వులు సమర్పించడం వల్ల శని దోషం నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది అంటారు. ఈ విధంగా శని దోషం నుంచి బయటపడేందుకు అత్యంత ప్రభావవంతమైన కొన్ని శని దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది శని సింగ్నాపూర్, మహారాష్ట్ర. శనిదేవుని ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనలో చాలామందికి మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్ పేరే గుర్తుకు వస్తుంది. ఈ ప్రసిద్ధ శని దేవాలయం మహారాష్ట్రలో అహ్మద్ నగర్లోని సింగనాపూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయ విశేషాలు ఏమిటంటే, ఇక్కడ శనిదేవుడి దర్శనం వలన ఒక్కరోజులోనే శని దోషాలన్నీ తొలగిపోతాయి అంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ ఊళ్ళో ఏ ఇంటి గుమ్మాలకు తలుపులు ఉండవు. ఒకవేళ ఉన్న వాటికి తాళాలు వెయ్యరు. ఎందుకంటే న్యాయాధిపతి అయిన శనిదేవుని మహిమ వల్ల ఇక్కడ ఎటువంటి దొంగతనాలు జరగవని అక్కడి ప్రజల నమ్మకం. శనిదేవునికి భయపడి దొంగలు ఇక్కడ ఎలాంటి దొంగతనాలు చెయ్యరని చాలామంది చెప్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు అని చెప్తారు స్థానికులు. ఇక రెండవది శనిధామ్ ఆలయం, ఢిల్లీ. దేశ రాజధాని ఢిల్లీలో ఛత్తర్పూర్లో మరో ప్రసిద్ధ శని ఆలయం ఇది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శనిదేవుడి విగ్రహాన్ని చూడవచ్చు. శనిదేవుణ్ణి ఆరాధించేందుకు దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే శని దోషం తొలగిపోతుందని చాలామంది నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణంలో పురుషులు స్నానం చేసి శనిదేవుడికి ఆవాల నూనె సమర్పిస్తారు. దీని ద్వారా శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అనేది విశ్వాసం. తరువాతి ఆలయం కోకిలవదార్, ఉత్తరప్రదేశ్. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధుర జిల్లాలో కృష్ణానగర్లో ఉంది. ఈ శని దేవాలయాన్ని కోకిలవనంగా పిలుస్తారు. ఈ ఆలయంలో 7 శనివారాలు శనీశ్వరుడికి ఆవాల నూనె నైవేద్యంగా సమర్పిస్తే శని దోషం తొలగిపోతుందని నమ్మకం. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడు కోకిల రూపంలో శనికి దర్శనమిచ్చాడట. అందువలన ఈ ఆలయాన్ని కోకిలవనం అని పిలుస్తారు. తరువాతది శని దేవాలయం, కర్ణాటక. కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూరు జిల్లాలో ఈ ఆలయం ఉంది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, శనిదేవుడు కాకిపై కూర్చుని ఉంటాడు. శాస్త్రాల ప్రకారం శనిదోషం ఉన్నవారు శనిదేవుణ్ణి పూజిస్తే ఆ సమస్యలన్నీ దూరమవుతాయి అనే నమ్మకంతోనే శనిదేవుని దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారిక్కడికి. తరువాతది తిరునల్లార్ దేవాలయం, తమిళనాడు. ఈ శనిదేవుని ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో ఉంది. 2 నదుల మధ్య ఉన్న ఈ ఆలయంలో శనిదేవుడితో పాటు శివుడిని కూడా పూజిస్తే శని దోషం తొలగిపోతుంది అని భక్తుల విశ్వాసం. శనిదేవుని స్థానం మారినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కనుక అత్యంత ప్రసిద్ధమైన ఈ 5 శని ఆలయాల్లో ఏ ఒక్కటి దర్శించినా శని ప్రభావం తొలగిపోతుంది. కనుక మీకు దగ్గరగా ఉన్న వాటిని సందర్శించడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్, టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.